వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. తుడి పట్టణంలో గంజాయి మత్తులో యువకుడు వీరంగం. దేవరుకుల మండల కేంద్రంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు. సుల్తానాబాద్లో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే. వేములవాడ పట్టణంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఐజేయు అనుబంధం సమావేశంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు పట్టణం సి క్యాంపు నందుగల శౌర్య హోండా 4వ వార్షికోత్సవం సందర్భంగా వారి యాజమాన్యం ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. ఈ కార్యక్రమంలో కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి గారు, కార్పొరేటర్ పద్మలతా రెడ్డి గారు, షోరూం యజమాని విష్ణుమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇల్లందు మండలం మాణిక్యారంలో ఇటీవల 70 యూరియా బస్తాలకు సంబంధించి డీసీసీబీ డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, రైతులకు సంబంధించిన యూరియాపై కొంతమంది విలేకరులు యూట్యూబ్ చేసేవారు నన్ను ఇబ్బందులు పెట్టారని, వారిపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. 1992లో పీసీసీఎస్ అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాలు నిర్వహించారని, డీసీసీబీ డైరెక్టర్గా ఎంతో మందికి ఒక్క రూపాయి తీసుకోకుండా సేవలు చేశానని తెలిపారు. ఈ సమావేశం నిర్వహిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు కూఫన్లు ప్రదర్శించారు. మా గ్రామ రైతులు ఇల్లందు సొసైటీకి వెళ్ళి యూరియా బస్తాలు కొనుక్కోవడం అనేది జరిగింది. వారు మా ఇంటికి వచ్చి ఒక మనిషి లేడు, ఆయన దింపుతాం, మాకు కూడా వర్షం వచ్చేటట్టుంది, ఇక్కడ దింపుతామని అంటే నేను వద్దన్నా. అయినా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఏబిఎన్కి సంబంధించినటువంటి రమేష్, తర్వాత TV9 రమణ ఇద్దరు వచ్చారు. వచ్చిన సందర్భంగా నేను వద్దంటున్నా కూడా మన రమేష్ గారు మా రైతులతోటి అన్న ఏం కాదు దింపండి, ఇప్పుడు మనకు ఏముంది, అందరం మనం ఫ్రెండ్సే కదా, ఇక్కడ దింపండి అని చెప్పి నా భుజం మీద చేసుకుని నన్ను బయటకు తీసుకుంటూ వీళ్ళు ఉండి వీళ్ళతో దింపియడం అనేటటువంటి జరిగింది. తర్వాత ఇప్పుడు మీరు వచ్చిన సంగతి ఏం చెప్పండి అంటే, ఏముందన్న మా వాళ్ళు 50,000కు కూడా ఒప్పుకోరు అని ఇక బేరసారాలకు దిగితే, నేను వీళ్ళది ఏందో తెలుసుకుందాం అన్నట్టుగా ఎంత ఇవ్వాలి మీకు, ఏం సంగతి అని అడిగితే వాళ్ళు ఒప్పుకునేటట్లేరన్న, ముందైతే అవసరం లేదు, మా పని మేము చేసుకుంటాం, మీ పని అంతే, ఎంత 10, 10 అని నేను అన్నప్పుడు కాదన్న వాళ్ళు ఒప్పుకున్నట్లేరు అంటే, వాళ్ళ ఉద్దేశం ఎట్లుందంటే 50,000కు పై చిలుకు ఇస్తే తీసుకునే టైప్లో కనపడ. అసలు నేను ఎందుకు ఇవ్వాలి? మెయిన్గా విలేకరులు డ్యూటీ చేయాలి. నేను ఒకసారి మీరందరూ ఏమనుకోకండి, నా బాధను వ్యక్తపరుస్తున్నా కాబట్టి నేను అనాల్సి వస్తుంది. నాణానికి బొమ్మ బొరుసు ఉంటుంది, మంచికి పక్కన చెడు ఉంటుంది, మంచోళ్ళు ఉంటారు, చెడోళ్ళు ఉంటారు. ఒక రంగంలో ఏదన్నా తప్పు జరిగితే విలేకరు అనేటైనా వచ్చి ఆయనకు ఎవరికి తెలియకుండా షార్ట్ తీసుకొని అదే తీసుకొని పోయి న్యూస్ వేస్తారు. అది కామన్. వచ్చి బేరసారాలు చేయడం,
నైట్ 12 దాకా తిరగడం, నైటు 8-9 గంటలకు మా ఇంటికి వచ్చి భయభ్రాంతులకు సృష్టించడం, ఇది విలేకరులు చేసేటటువంటిది కాదు, ఇది కరెక్ట్ కాదనేటటువంటిది అంటున్నాం. అలాగే ఈరోజు నా మీద చేసిన ఆరోపణలు అయితే అవి వాస్తవమైనటువంటివి. రైతులు ఉన్నారు, రైతులను అడగండి. సొసైటీ నుండి తీసుకొచ్చిన వాటికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఇప్పటికైనా నా దగ్గరికి వచ్చి చేసినటువంటి వాటి మీద లీగల్గా ప్రొసీడ్ కాదలుచుకున్నా. ఏమేమి వచ్చిండ్రు, ఏం చేసిండ్రు, ఏం మాట్లాడినరు, ఏం జరిగింది, ఏంటి, నా ఇంటికి వచ్చి ఏం చేసిండ్రు, వీటన్నిటి మీద కూడా లీగల్గా ప్రొసీడ్ అయ్యి నేను మీకు అక్రిడేషన్ కార్డులు ఇవి ఉంటాయి. లేనటువంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చి డిమాండ్ చేసి ఇష్టం ఉన్నట్టుగా అక్కడ నుండి ఇక్కడికి నాతో ఒకరు మాట్లాడతారు, ఇంకొకరు మాట్లాడతారు, ఇట్లా చేసుకుంటూ చేసారు. వీటన్నిటి మీద నేను లీగల్గా ప్రొసీడ్ అయ్యి అవసరం ఉంటే లీగల్గా ఏ సెక్షన్ దొరికినా కూడా నేను క్రిమినల్ చర్యలకు కూడా వెనకాడను, వాటికి కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా. అంతేకాదు, నేను ఫస్ట్ పరువు నష్టం దావా అనేది వేసుకున్నా. నేను దళితుని ఇంటికి వచ్చి 8:30-9 ప్రాంతంలో విలేకరులు వచ్చి అట్లా దౌర్జన్యంగా ప్రవర్తించేటటువంటిది ఎక్కడైనా విలేకరుల చట్టం ఉంటే మీరు దాన్ని ప్రవర్తించిన వాళ్ళు ఫాలో కండి. నేను మాత్రం ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు. వీటి మీద చర్యలకు మాత్రం పూనుకుంటానని విన్నవిస్తున్నా. సొసైటీ అవి చూస్తే ఒక విధంగా నా పరువు పోయింది చావాలి అనే దానికి కూడా ఒక సందర్భంలో గురైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను మాత్రం లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఎవరెవరైతే వచ్చిండ్రో, ఎవరెవరైతే దీనికి బాధ్యులైనరో వాళ్ళందరి మీద లీగల్ చర్యలు తీసుకుంటా. పరువు నష్టం దావేస్తా. ఆ యూట్యూబ్ ఛానల్ ఉంది, అది రంజితో ఎవరో ఆయన కావాల్సినంత చేసిండు. యూట్యూబ్ ఛానల్ అక్కడ CEO ఎవరు ఉంటారో వాళ్ళకి కూడా రేపే నేను నోటీస్ పంపిస్తా. దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడానికి నేను వెనకాడననేటటువంటిది తెలియజేస్తున్నాను. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం లఖ్పతి దీదీ పథకాన్ని ప్రవేశపెట్టిందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన లఖ్పతి దీదీ కార్యక్రమంలో పాణ్యం కొడుమూరు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి బొగ్గుల దస్తగిరిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని 826 మంది స్వయం సహాయక సంఘాల లఖ్పతి దీదీల లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా 57.60 కోట్ల మెగా చెక్కును ఎంపీ ఎమ్మెల్యేలు అందజేశారు. అనంతరం ఎంపీ నాగరాజ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లఖ్పతి దీదీ పథకాన్ని మహిళలు సరిగా వినియోగించుకొని లక్షాధికారులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవ్య, డిఆర్డీఏ పీడీ సలీం బాషా, ఎల్డీఎం రామచంద్రారావు, పొదుపు సంఘాల మహిళలు, సిఆర్పీఎఫ్ బుక్ కీపర్లు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జయంతి సందర్భంగా ఈరోజు నంద్యాల చెక్పోస్ట్ నందుగల శ్రీకృష్ణుడి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గౌరు వెంకటరెడ్డి గారు, నియోజకవర్గం యువ నాయకుడు గౌరు జనార్దన్ రెడ్డి గారు, ఆదర్శ విద్యా సంస్థల అధినేత తిమ్మయ్య యాదవ్ గారు, హరికృష్ణ యాదవ్ గారు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ గారు, శైలజ యాదవ్, రమేష్ యాదవ్, నారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. भरतवर्षे भरतखण्डेशकाब्दे मेरोः दक्षिणदिग्भागे श्रीरङ्गस्य उत्तरदिक्प्रदेशे गङ्गाकावेरीयोः मध्यप्रदेशस्मिन् वर्तमान व्यावहारिकचान्द्रमाने आयुष्मान् भव आरोग्यसिद्धिरस्तु वंशाभिवृद्धिरस्तु धनकनक वस्तु आनयोग्यतावरप्राप्तिरस्तु चिरञ्जीव चिरायुष्मान् भव सकल आरोग्यसिद्धिरस्तु तदास्तु. Okay, good.
ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి కొండలమ్మ చింత సమీపంలో ఫాస్టర్ సైలెన్స్ నివాస గృహంలో ట్యాంక్ పెట్రోల్ నల్ల త్రాచు పాము హల్చల్ చేసింది. పామును చూసి భయభ్రాంతులకు గురవ్వారు. స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న గణేష్ వర్మ పాము అత్యంత నిర్మాణస్య ప్రాంతంలో వదిలిపెడతానని చెప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాకాల కారణంగా తరచుపాములు నివాస గృహాల్లోకి వస్తున్నాయని గణేష్ వర్మ తెలియజేశారు. గణేష్ వర్మ పలువురు అభినందించారు. శాంతి భద్రంగా ఉంది. చాలా స్పీడ్గా ఉంది కదా. భలే ఉంది లైట్ ఏంటి ఏంటి సట్లేదు సట్లేదు ఏంటి సార్ వస్తున్నానండి. చిన్న నువ్వు తీరా బాగుంది నన్ను పడుతుంది. ఏం చేయాలి నిలబడిపోతుంది కదా ఏం కావాలి చెప్తే ఇప్పుడు వస్తుంది గురుగారు ఫోటో కూడా తీయమని ఫోటో తీరా దగ్గర నుంచి అదే శోభరా నేను బాగుంది. దగ్గరికి తీయనా నా కలప అల్మా స్టిక్ తేలేదండి తేలేదు లేకపోతే దగ్గర ఎట్టినారు వీళ్ళ దగ్గర ఉంటాయి వచ్చుకోండి దగ్గర ఉన్నాయండి సెల్ఫీ స్టిక్లు సెల్ఫీ స్టిక్లు అంటే ఉన్నాయి. సెల్ఫీ స్టిక్ సెల్ఫీ స్టిక్ లేవు అంటే పాదం మీద పెట్టి శుభ్రంగా దిద్దాం అలా ఉంచండి. బట్ ఫోన్ కొంచెంసేపు అడిగారు కదా ఎలా పట్టుకుంటామని. ఇంకేమైనా ఉన్నాయంటే లోపల ఇంకేముండదు మరి చెప్తే పొద్దున్న డబ్బాయిలాగా బాబు మొత్తలకి బాబు రాక్ స్టార్ జై హింద్. అనపర్తి మండలం కూతుకూలూరులో శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం వద్ద శ్రీ అమ్మ ఒడి సేవా తరంగిణి పుష్కర మహోత్సవాల్లో భాగంగా 108 ఉచిత శ్రీనివాస కళ్యాణములు మహాయజ్ఞం కార్యక్రమంలో పాల్గొని స్వామివార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల ఎన్డీఏ నాయకులు, కూతుకూలూరు, రామవరం, పులగర్త గ్రామాల ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓ బంగారు స్వామి ఇక్కడ కూర్చో, మా కోసం ఈ పసుపులోకి విచ్చేసావు, ఓ మహానుభావ నీవు ఆసీనుడు కవ్వు అని చెప్పి ఒకసారి స్వామిని కూర్చోబెట్టండి. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష
గుండె గుండెకు గోవిందుడు, గుడిసె గుడిసెకు గోవిందుడు అనేటువంటి సరదా సందేశంతో సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి దాదాపు 940 పైచిలకు కళ్యాణాలు చేస్తూ సనాతన హిందూ ధర్మ ప్రచారాంతం సామాజిక అంశాలు ఒక పన్నుగా ఆధ్యాత్మికం ఒక పన్నుగా పనిచేస్తూ ఉన్నటువంటి తరుణంలో పన్నివాస కళ్యాణాలు సంకల్పం చేసి అందులో భాగంగా తమ యొక్క ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క అనపర్తి మండలంలో ఉన్నటువంటి కుతుకులూరులో అభయాంజనేయ స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో మన భక్తాంజనేయ స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో మన తిరుమల రెడ్డి గారు మరియు వారి యొక్క బృందము శ్రీనివాస కళ్యాణ నిర్వహణ సమితిగా వారు ఏర్పడి వారి యొక్క సంకల్పంతో ఈనాటి రోజున ఈ యొక్క దివ్యమైన భవ్యమైన కళ్యాణ మహోత్సవ ఘట్టం మనందరము సాంస్కృతిక దివ్యమైనటువంటి కోలాట నృత్యాలతో వేద మంత్రాలతో గ్రామోత్సవాన్ని చేసుకుని అదేవిధంగా గోమాత పూజా మహోత్సవాన్ని పూర్తి చేసుకుని అదేవిధంగా ఇప్పుడు గణపతి పూజకు సంకల్పాన్ని పూనుకొని మనం సిద్ధమయ్యాం. అతిథి దేవోభవ అన్నట్టుగా చక్కగా స్వామి విఘ్నాధిపతి పూజ చేసే సమయంలో ఈనాటి మన విశిష్ట అతిథులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు మహాలక్ష్మి దంపతులు విచ్చేసి ఉన్నారు. చక్కగా వారు ఈ కళ్యాణానికి విచ్చేసిగా వేద పండితుల నడుమ స్వామి యొక్క శేషవస్త్ర పుష్ప సమర్పణ చేశాం. వారి ద్వారా సనాతన ధర్మం వర్ధిల్లాలి, వారి ద్వారా హిందూ ఆలయాలు మహోన్నతంగా ఎదగాలి అనేటువంటి సంకల్పాన్ని కోరుకొని వారి యొక్క జీవితము, వారి యొక్క కుటుంబము, వారి యొక్క వంశము ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కూడి ఉండాలి అని మన అందరం ఒక్క మారు మనస్ఫూర్తిగా గుండెల నిండా గోవిందనామం చెప్తాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద్బాంధవ అనాథ రక్షక గోవింద, ఆర్తత్రాణపరాయణ గోవింద, ఆది వరాహమూర్తి గోవింద. జై శ్రీమన్నారాయణ. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని మధుర నగర్లో విన్నర్ ఎడ్జ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తమ ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్, ప్రిన్సిపల్, టీచర్స్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
వేములవాడ పట్టణంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఐజేయు అనుబంధం సమావేశంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోనే గట్టి పట్టున్న సంఘంగా గుర్తింపు పొందిన ఐజేయు సమావేశానికి రావడం అదృష్టంగా భావిస్తున్నారు. జర్నలిస్టు సంఘం అనేది ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడుతూ సమాజ శ్రేయస్సు కొరకు కృషి చేస్తున్న మాట వాస్తవం అన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. నాయకుడు అనేటువంటి వ్యక్తి మంచి మార్గంలో పోతుంటే తప్పనిసరిగా ఆ సంస్థ మనుగడకు అవకాశం ఉంటుందని నిదర్శనంగా ఈరోజు ఐజీ అనుబంధం ఉన్నటువంటి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ చెప్పుకోవచ్చిన మాట సందర్భంగా తెలియజేస్తుంది. అందరికీ కూడా చాలా మంది ఇందులో సభ్యులుగా చేరి మన ఆయా ప్రాంతాల్లో మేము ప్రజాసేవలు ఉంటే ప్రజలకు ప్రభుత్వం మధ్యలో వారధిగా మీరు నిలబడి ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రజలకు విడమర్చి చెప్తూ మంచిని చెడును రెండింటి కూడా బేరీజ్ వేసుకొని ప్రజా సమస్యల్ని ప్రభుత్వం తీసుకురావడంలో నిజాలను నిర్భయంగా రాస్తూ కూడా కొందరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో అలాంటి పొరపాట్లు మరోసారి జరగకుండా చూడేటువంటి కార్యక్రమాలు కూడా చేసేటువంటి శక్తి మీ కళానికి ఉంది, మీకుంది. దానివల్ల ఈరోజు మేము కొన్ని అంశాలు కూడా నేర్చుకుని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కూడా చేస్తున్నాం అన్నమాట. మేము చెప్తున్నటువంటి మీరు చేస్తున్నటువంటి తప్పుదారిలో పోతుంటే కూడా మీ కళ ద్వారా ఆ ఫలానా సమయంలో పొరపాటు జరిగిందని కూడా సరిదిద్దుకొని ముందుకు పోయేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని నా మటుకు నేను చేస్తున్నాను మాట సందర్భంగా చెప్తుంది. సరే, సంస్థల విషయానికి వస్తే ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ఈ ప్రభుత్వం ప్రజల మాట వింటుంది, ప్రజా సంఘాల మాట వింటుంది, ప్రజాప్రతినిధుల మాట వింటుంది, ప్రజలందరికీ కూడా అవకాశం ఇస్తాం మాట్లాడడానికి చెప్పినటువంటి దానికి తూచా తప్పకుండా ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ ప్రజాహితం కొరకు నిస్సాయులకు సాయం అందించేటువంటి లక్ష్యంతో అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నది మీరందరూ కూడా గమనించారు. గతంలో నేను చెప్పేది విని వెళ్ళాలనేటువంటి సంస్కృతి ఉంటే ఈరోజు మీరు చెప్పేది మేము వింటాం, అందులో ఉన్నటువంటి మంచిని తీసుకొని ఆ కార్యక్రమం అమలు చేస్తామని చెప్పండి చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మీరు గమనించారు. అనేక సందర్భాలు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ముఖ్యమంత్రి గారు ప్రజా బాహుళ్యంలో ఉన్నటువంటి సంక్షేమాన్ని ఓవైపు, అభివృద్ధిని మరోవైపు ముందుకు తీసుకుని పోతున్నటువంటి అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం కూడా చేసే ప్రయత్నంలో భాగంగా 8 మాసాలైంది ప్రభుత్వం వచ్చింది. మొదటి 100 రోజులు ఎక్కడేమిందో తినడానికి అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి విధ్వంసం అనుకుందాం, జరిగినటువంటి నష్టమే అనుకుందాం. 7 లక్షల కోట్ల అప్పుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయాలనో తెలుసుకోవడానికి ఎక్కడేముందో తెలుసుకోవడానికి 100 రోజులు పట్టింది. ఆ తర్వాత 100 రోజులు ఎన్నికల కోడ్ వల్ల ఇప్పుడు మళ్ళీ నెల 15 నుంచి 2 మాసాల నుంచి మళ్ళీ ప్రభుత్వం పట్టాల మీదకి ఎక్కి ముందుకు పోతున్న క్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ సంబంధించిన పెద్దలు అన్నట్టుగా శ్రీనివాస్ రెడ్డి గారికి ఓ పదవిని కట్టబెట్టినప్పుడు ఒక ఉత్సాహం, నిజంగా మా సమస్యలు వినడానికి ప్రభుత్వం ఉందనే ఒక నమ్మకాన్ని కల్పించే కార్యక్రమాలు చేపట్టడంతో పాటు సుదీర్ఘంగా హైదరాబాద్ లో పెండింగ్ ఉన్నటువంటి జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేస్తూ వారి వాటంలోనే మరో 2 రోజుల్లో వారందరూ కూడా వ్యక్తిగత అనుమతి పత్రాలు విడుదల కోసం కూడా ఈరోజు వేదిక సిద్ధమైందని మాట చెప్తా ఉన్నారు. ఇంకా 1000 కుటుంబాలకు సంబంధించిన అంశం అంటే ఏ తెలంగాణ కోసం అయితే పోరాటం చేసినటువంటి వారిని కూడా గుర్తించకుండా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.